చేయండి. ఇక అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ దుబాయ్లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల క్షేమంగా ఉన్నట్లుగా సమాచారం. ఏకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడే చిక్కుకుపోయారు. అమెరికా సాయంతో ఇజ్రాయిల్లో ఇరాన్పై యుద్ధం ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులు సహా ఆ దేశానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతిగా ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగుతుంది. ఇజ్రాయెల్తో సహా పలు గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రతరం చేసింది. ముఖ్యంగా ఆయా దేశాల్లో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశాలు గగనతలాలు పూర్తిగా మూసివేసి విమాన సర్వీసులను నిలిపివేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోయారు. 5 రోజుల క్రితం మంత్రి తుమ్మల దుబాయ్కి వెళ్ళగా యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకుపోయారని కూడా ప్రచురించారు. ఇక మంత్రి జూపల్లి సమక్షంలో కాంగ్రెస్లోకి ఆదిలాబాద్ నుండి 4 కీలక సర్పంచులు, ముఖ్య నేతలు చేరిక జరిగింది. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో చేరిన నేతలు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 4 కీలక గ్రామాల్లో సర్పంచులు, పలువురు వార్డు సభ్యులు, ముఖ్య నేతలు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోరస్, నిరాల, బట్టి సావర్గంతో పాటుగా పలు గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్రావు, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఖయ్యూం తదితర నేతలు అయితే పాల్గొన్నారు. ఏదైతే కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్న మంచి పనులు మనందరికీ తెలుసు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆయన మంచి పేరైతే సంపాదించుకున్నారు. తద్వారా సర్పంచులందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం అయితే జరిగింది. ఇక ఇరాన్ దాడులను ఖండించిన ప్రధాని మోడీ, బహ్రాయిన్, సౌదీ రాజులకు ఫోన్ కాల్స్, భారతీయుల బాగోగులపై ఆరా, గల్ఫ్ దేశాలపై దాడి దారుణం. పశ్చిమాసియాలో సైనిక ఘర్షణ వేళ బహ్రాయిన్ రాజు మొహమ్మద్ బిన్ ఈసాన్ అల్ ఖలీఫా, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌదాలతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం మాట్లాడారు. ఆ 2 దేశాలపై ఇరాన్ దాడులను మోడీ ఖండించారు. ఇక ఇదే సమయంలో బహ్రాయిన్, సౌదీ అరేబియా దేశాల్లో నివసిస్తున్న భారతీయుల బాగోగులపై ప్రధాని ఆరా తీశారు. బహ్రాయిన్ రాజు, సౌదీ యువరాజుకు మోదీ చేసిన ఫోన్ కాల్ సంభాషణ వివరాలను భారత ప్రభుత్వ అధికార వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అంతకుముందు ఆదివారం రోజు యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జుయద్ అల్ నహ్యాన్కు కూడా భారత ప్రధాని ఫోన్ కాల్ చేశారు. యుఏఈపై ఇరాన్ దాడులను మోడీ ఖండించారు. ఆ దాడుల వల్ల యుఏఈలో ప్రాణాలు కోల్పోయారు చాలామంది అని చెప్పి ప్రచురించడం అయితే ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటించారు మోడీ. కష్టకాలంలో యుఏఈకి అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రవాస భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు యుఏఈ ప్రెసిడెంట్కు ధన్యవాదాలు తెలిపారు. సైనిక ఉద్రిక్తతలను తగ్గించాలని, ప్రాంతీయ శాంతి భద్రతల పరిరక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రధాని పిలుపునిచ్చారు. అందుకే ఆ దాడులు ఖండించాం. పశ్చిమాసియా ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బహ్రాయిన్ రాజు, సౌదీ యువరాజులతో చర్చించారు. ఆ 2 దేశాలపై ఇటీవల ఇరాన్ చేసిన దాడులను ఖండించారు. ఈ విధంగా దాడులు చేయడం అనేది ఇతర దేశాలకు సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించినట్లు అవుతుందన్నారు. అందుకే ఈ దాడులు భారత్ ఖండించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల యోగక్షేమాలను పర్యవేక్షిస్తున్నందుకు బహ్రాయిన్ రాజు, సౌదీ యువరాజులకు ధన్యవాదాలు చెప్పారని పేర్కొంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇక్కడ భారత్ అయితే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే భారత్ ఎప్పుడు కూడా ఏ దేశంతోనూ శత్రుత్వం పెట్టుకోదు. అన్ని దేశాలను కలుపుకుపోయే తత్వమే భారత్తో కనుక శత్రుత్వం పెట్టుకుందంటే ఆ దేశంకు ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఇంకేటి లేదు. దానిలో ప్రధానంగా మనం చెప్పుకునేది పాకిస్తాన్ ఎప్పుడు చూసినా కయ్యానికి కాలు దూవుతుంది. అక్కడ పరిస్థితులు మీకు తెలుసు. తినటానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజలు ఉంటారు. కానీ భారత్ అలా కాదు. భారత్ ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండి వేగంగా వడివడిగా అభివృద్ధి చెందిన దేశాల్లోకి వెళ్ళడానికి భారత్ అత్యంత తక్కువ సమయంలో ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ రానున్న కొన్ని సంవత్సరాల్లో వెళ్ళబోతుంది. దీనికి సంబంధించి ఇలాంటి అభివృద్ధి చెందిన దేశంలోకి వెళ్ళాలి అంటే కంపల్సరీ యుద్ధానికి సంబంధించి ఆచితూచి అడుగులు వేయాలి. అది నిజంగా యుద్ధం వాంటింగ్ అయితేనే వెళ్ళాలి. ప్రధానంగా ఎవరైతే ఎక్కువ ఆప్తుల్ని, ఎక్కువ స్నేహితుల్ని సంపాదించుకుంటాడో వాడే నిజమైన రాజు. ఆ రకంగా చూసుకుంటే ఈ
మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ క్లిష్ట పరిస్థితుల్లో మరి మిడిల్ ఈస్ట్ దేశాల్లో మరి ఖతర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, బహ్రాన్ కావచ్చు, భారతదేశంలో నుంచి ఎంతోమంది దుబాయ్కి ఇలా వెళ్ళి అక్కడ అనేక పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత కూడా భారత విదేశాంగం మీద, భారత ప్రధాని మీద కూడా ఉంటుంది. ఎందుకంటే భారత పౌరుల్ని మరి అక్కడ వాళ్ళకి ఏమీ కాకుండా ఆ ప్రభుత్వాలు కూడా కాపాడుతున్నందుకు వాళ్ళందరికీ కూడా ఫోన్స్ చేసి మాట్లాడి మరి వీళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలిపారు. ఇరాన్ ఈ రకంగా చేయడం తప్పు, మరి చుట్టుపక్కల ఉన్న దేశాల మీద ఇలా దాడులు చేయడం తప్పని. వాళ్ళు ఎందుకు చేశారంటే కేవలం అమెరికా ఎయిర్ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయి వాటి మీద దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఆ అమెరికా ఎయిర్ బేసెస్ దాడుల వల్లనే వాళ్ళ దేశానికి ప్రాబ్లం అయింది. కాబట్టి ఇరాన్ ఇటువంటి చర్యలకైతే పూనుకుంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్తో కూడా మనకి ఫ్రెండ్షిప్ ఉంది. ఇజ్రాయెల్తో ఒక్కరోజు ముందు ప్రధానమంత్రి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాతే ఇజ్రాయిల్, అమెరికా రెండు కలిపి ఇరాన్ మీద దాడి చేసినాయి. ఈ పరిస్థితిని మనం చూడండి. ఇరాన్తో మనకి పెద్దగా శత్రుత్వం లేదు, ఇజ్రాయెల్తో లేదు, అమెరికాతో శత్రుత్వం లేదు, చుట్టుపక్కల ఉన్న మిడిల్ ఈస్ట్ వాళ్ళతో కూడా లేదు. కాబట్టి ఇలాంటి టైంలో ఒక తటస్థంగా ఉండి జాగ్రత్తగా ఉండి శాంతి భద్రతను కోరుకుని శాంతిని కోరుకునే దేశంగా ఈ రోజున భారతదేశం ఉంది. మొన్న మనం పాకిస్తాన్ మన మీద చేసిన దాడికి మనం ప్రతిదాడి చేసినప్పుడు అమెరికా శాంతి మంత్రం చెప్పించింది, మీరు ఆగాలని. అసలు పాకిస్తాన్కి అన్నీ ఇచ్చేది, ఆయుధాలను ఇచ్చేది, అన్నీ ఇచ్చేదంతా అదే అమెరికా యొక్క కపట బుద్ధి అలాంటిది. కానీ మనం దౌత్య సంబంధాల రీత్యా అమెరికాతో కూడా మనం ఫ్రెండ్షిప్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్కసారి అవతల వాడు ఎట్లాంటి వాడు అయినా కూడా నయానో భయానో వాడిని బొజ్జగించుకుని మనం జాగ్రత్తగా ఉండుకుంటేనే ఒకటి. దుష్టుడికి దూరంగా ఎలా ఉండాలో అదేవిధంగా ఆ దుష్టుడి కన్ను మన మీద పడకుండా ఉండాలంటే కొన్ని జిమ్మిక్కులు కూడా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అదే చేస్తుంది. కానీ ఇప్పటికీ కూడా మనకి నమ్మదగ్గ నిజమైన దేశం ఏదైనా ఫ్రెండ్షిప్ ఉందంటే అది రష్యా మాత్రమే మనందరికీ కూడా తెలుసు. పక్కనున్న చైనా కానీ ఇటు పక్కనున్న పాకిస్తాన్ కానీ ఎప్పుడు కూడా పక్కలో బల్యాలు లాంటివే, వీటితో మనకి పెద్దగా పొసగదు. కానీ మిగతా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భారత్ అంటే ఎంతో అభిమానిస్తాయి. కాబట్టి మన యొక్క ప్రజలను అందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అక్కడున్న దేశాలన్నింటి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కాల్ చేయటం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తెలంగాణ భవన్